అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు? మరి ఆ విశేషాలు చూద్దాం. అమ్మకు బోనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అమ్మ వందనం. బోనం అంటే కేవలం ఒక కుండలో అన్నం వండి అమ్మవారికి సమర్పించడం మాత్రమే కాదు. తెలంగాణ ప్రజల భక్తి, సంప్రదాయం, కృతజ్ఞతలకు ప్రతీకగా బోనం నిలుస్తుంది. అందుకే ఆ బోనంపై అంత శ్రద్ధ. చూడండి బోనాల వైభవం. తెలంగాణలో ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తారు. మరి ఎందుకు అంత శ్రద్ధ? చూడండి బోనం సమర్పణ ఎంత బాగా ఉందో. బోనం అంటే ఏమిటి? ఆ బోనం ఏంటి? బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చినది. సాధారణంగా చెప్తారు, కొత్త కుండను తీసుకొని అందులో అన్నము, పాలు, బెల్లం వంటి పదార్థాలతో నైవేద్యం తయారు చేసి పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. అదే అమ్మ భోజనం. అమ్మవారి బోనాల కోలాహలం చూడండి. ఈ బోనాన్ని మహిళలు తమ తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అమ్మవారి స్వరూపం కదా. అమ్మవారికి బోనము ఎందుకు సమర్పిస్తారు? ప్రధానంగా అమ్మవారి కృపకు కృతజ్ఞతగా కుటుంబం మరియు సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ బోనం సమర్పిస్తారు. పూర్వకాలంలో అంటువ్యాధులు, కరువు, ప్రకృతి వైపరీత్యాలు వంటి సమస్యల సమయంలో గ్రామ ప్రజలు అమ్మవారిని ప్రార్థించి తమను కాపాడాలని కోరుకునేవారు. కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పించే సంప్రదాయం ఏర్పడిందని ప్రజలలో విశ్వాసం ఉంది. ఎందుకంటే అమ్మ మన కోరికలు నెరవేరుస్తుంది. బోనంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్నం జీవనానికి ఆధారం, పాలు పవిత్రతకు ప్రతీక, బెల్లం జీవితంలో తీపి సంతృప్తానికి సంకేతం, పసుపు కుంకుమ మంగళానికి ప్రతీకలు, వేప ఆకులు ఆరోగ్యం రక్షణకు సంబంధించిన సంప్రదాయ ప్రతీక. ఇటువంటి బోనంలో ఇవన్నీ కలగలిసి ఉంటాయి. అందుకే బోనం అనేది ఒక సాధారణ నైవేద్యం కాదు. ప్రజల జీవితం, ప్రకృతి, ఆరోగ్యం, భక్తి ఇవన్నింటిని కలయికగా దీన్ని చూడవచ్చు. దీన్ని అమ్మకు మనము నైవేద్యంగా సమర్పిస్తాము. మహిళల పాత్ర ఎందుకో ప్రత్యేకము. ఇక్కడ తల్లి కృపపై తలపై బోనాలు చూడండి ఎంత అద్భుతమో. బోనం తలపైన పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లే మహిళలను భక్తి సంప్రదాయంలో ఎంతో గౌరవంగా చూస్తారు. తలపై బోనం మోస్తూ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తమ కుటుంబానికి, సమాజానికి అమ్మవారి ఆశీస్సులు లభించాలని వారు కోరుకుంటారు. ఆ కోరికే ఆ బోనం మనకి చెప్పే సందేశం ఏంటంటే, బోనం అంటే కేవలం ఒక పండుగ ఆచారం కాదు. మనకు లభించిన జీవితం, ఆహారం, ఆరోగ్యం, ప్రకృతి అన్నింటికీ కృతజ్ఞతగా దేవతను స్మరించుకోవాలి అనే భావనకు ఇది మనకు గుర్తు చేస్తుంది. అందుకే అమ్మకు బోనం. చూడండి హైదరాబాదులో బోనాలు. తెలంగాణ మహాకాళి బోనాలు తెలంగాణ ప్రజల ఆచారాలు, భక్తి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ పండుగ. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ బోనాలు సమర్పిస్తారు. మరి ఈ బోనాల చారిత్రక నేపథ్యం ఏమిటి? బోనాల పండుగకు సంబంధించిన ప్రజా విశ్వాసాల్లో 19వ శతాబ్దపు సికింద్రాబాద్ ప్రాంతంలోని మహంభారి కాలం ముఖ్యంగా ప్రస్తావించబడుతుంది. ఆ సమయంలో ప్రజలు మహాకాళి అమ్మవారిని ప్రార్థించి తమ ప్రాంతాన్ని వ్యాధుల నుంచి కాపాడాలని కోరుకున్నారని, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించే ఆచారం బలపడిందని స్థానిక సాంప్రదాయ కథనం చెప్తుంది. అదే చారిత్రక నేపథ్యం. ఇందులో ముఖ్యమైనది పోతరాజు ప్రత్యేకత.
పోతరాజు చూడండి, ఆయన హావభావాలు, అది ఆ పండుగ ప్రత్యేకత. పోతరాజు ప్రత్యేకత. మహంకాళి బోనాల ఊరేగింపులో పోతరాజు పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయంగా ఆయనను అమ్మవారికి సోదరుడిగా భావించే జానపద విశ్వాసం ఉంది. రంగురంగుల వేషధారణ, నృత్యం, డప్పుల మూతతో జరిగే ఊరేగింపుల బోనాల ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణే ఈ పోతరాజు. తెలంగాణ సంస్కృతిలో మహంకాళి బోనాలు భక్తి పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మీయత, జానపద కళలు, సంగీతం, సాంప్రదాయాలు, సామూహిక జీవన విధానం కలిసిన సాంస్కృతిక వేడుక. అందుకే తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ జై అమ్మవారు, జై మహంకాళి, జై మహంకాళి, జై జగన్మాత. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.